ఓ శ్రీమాత్రే నమ మంగళాయ నమ. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో మరో క్లాస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అయితే ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్కి ఉదాహరణ ఏంటి? అసలు ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ దేంతో సూచిస్తారు అంటే ఊ ఒకటి. ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ అయినా ఊ ఒకటి, విచ్, వాట్, విచ్, వాటు, ఇవన్నీ ఊతో, విచ్తో, వాటు ఇవన్నీ కూడా ఇంటరాక్టివ్ క్వశ్చన్ మార్కులో ప్రొనౌన్స్ అవుతాయి. అదేవిధంగా ఊజు ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఊ, విచ్, వాట్, విచ్ అనేవి ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్. ఇవి అనేటువంటి సబ్జెక్టుగా ఉన్నప్పుడు, సబ్జెక్ట్స్గా ఇవి ఉన్నప్పుడు, లేక వాక్యం యొక్క సబ్జెక్టుగా ఈ యొక్క ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ అనేవి సబ్జెక్టుగా ఉన్నప్పుడు కానీ, సబ్జెక్టు యొక్క ముందు విల్ అనే ఉన్నప్పుడు కానీ, సబ్జెక్టుగా ఉన్నప్పుడు కానీ, వాక్యం యొక్క సబ్జెక్టులో ఒక భాగంగా అంటే ఈ యొక్క ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ సబ్జెక్టుగా ఉంటాయి, లేదు సబ్జెక్టులో వాక్యం యొక్క భాగంగా ఉంటాయి, వాక్యంలో ఒక భాగంగా కూడా ఉంటాయి. అప్పుడు సబ్జెక్టు ముందు ఇటువంటి యాక్సిలరీ వర్బులను ఉంచవలసి వచ్చిన అవసరం లేదు. భాగంగా ఉన్నప్పుడు అంటే ఇంటరాక్టివ్ సెంటెన్స్లో సబ్జెక్టు ముందు సబ్జెక్టుగా వస్తాయి, లేదా సబ్జెక్టులో ఒక భాగంగా వస్తాయి. అయితే వీటిని సబ్జెక్టుకు ముందు ఇటువంటివి యాక్సిలరీ వర్బ్గా ఉంచవలసిన అవసరం లేదు. ఎందుకంటే సబ్జెక్టులోనే ప్రశ్న ఇమిడి ఉంది కాబట్టి, వీటిని ఇమిడి ఉంది కాబట్టి ప్రశ్నలోనే సబ్జెక్టులోనే ప్రశ్న ఉన్నప్పుడు ఈ యాక్సిలరీ వర్బ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. వాట్ డిడ్ హ్యాపెన్ అన్నాడు. వాట్ డిడ్ హ్యాపెండ్, ఇది రాంగా కరెక్టా? వాట్ డిడ్ హ్యాపెండ్ అనేది కరెక్టా రాంగా? మనం చెప్పాను అనుకోండి, దీన్ని వాట్ డిడ్ హ్యాపెన్ అనేది రాంగు. ఏ రాయాలి ఆన్సర్ కరెక్టు? వాట్ హ్యాపెండ్ అన్నారు. డిడ్ అనేది ఉండకూడదు. అనేది సబ్జెక్టుగా అయినా రావచ్చు, లేదా సబ్జెక్టులో ఒక భాగంగా రావచ్చు, కానీ వాస్తవంగా ఇవి యాక్సిలరీ వర్బ్గా ఉండాల్సిన అవసరం లేదు. వాట్ హ్యాపెండ్ అంతే. వాట్ హ్యాపెండ్ అనేటువంటిది ఇది కరెక్ట్, ఇవి రాంగ్. కాబట్టి ఈ వాట్ డిడ్ హ్యాపెన్ అనేది తప్పు, వాట్ హ్యాపెన్ అనేది కరెక్ట్ అనేది ఎక్కడ ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్లో నోట్లోవి. ఇవన్నీ నోట్లోవి. ఇది నోట్ గమనించుకోవాలి మనం, నోట్. అదేవిధంగా హూ డిడ్ లీవ్ ద డోర్ ఓపెన్. హూ డిడ్ లీవ్ the door open. Who did leave the door open? Who did leave the door open అన్నాడు. ఇది కరెక్టా? ఇది రాంగు. ఇది రాంగు. కరెక్ట్ ఏది? హూ లెఫ్ట్ ద డోర్ ఓపెన్. హూ డిడ్ లీవ్ ద డోర్ ఓపెన్ కాకుండా హూ లెఫ్ట్ ది డోర్ ఓపెన్. డిడ్ అనేది తప్పు, లివ్ అనేది ఇవ్వండి. హూ లెఫ్ట్ ద డోర్ ఓపెన్, ఎవరు తీశారు? అదేవిధంగా ఇంకోటి చూద్దాం, నోటు మరొకటి చూద్దాం. నోట్ 2 తీసుకుందాం. ఇది నోట్ 1 అనుకుందాం. నోట్ 2లో హూ, వాట్ మరియు విచ్లు వాక్యం యొక్క సబ్జెక్ట్గా కాక ఆబ్జెక్ట్గా కూడా వచ్చినప్పుడు మాత్రం యాక్సిలరీ వర్బ్ను ఉపయోగించాలని. ఈ ఊ కానీ, విచ్ కానీ, వాట్ కానీ ఇవన్నీ కూడా సబ్జెక్టుగా వచ్చినప్పుడు, సబ్జెక్టుగా రానప్పటికీ లేదా ఆబ్జెక్టుగా కంపల్సరీ తీసుకోవాలి. వీటిని వాటిని
ఆబ్జెక్ట్గా మాత్రం తీసుకోవాలి. ఈ ఆబ్జెక్ట్గా సబ్జెక్ట్గా కాక ఆబ్జెక్ట్గా వచ్చినప్పుడు మాత్రం యాక్సిలరీ వర్బ్ను ఉపయోగించాలి. ఈ వ్యూ విచ్ వాటు ఊజ్ అనేవి సబ్జెక్ట్గా కాక ఆబ్జెక్ట్గా కానీ వస్తే మాత్రం ఇవి హూ అనేది చూడండి సబ్జెక్ట్ కాక ఆబ్జెక్ట్గా వచ్చిందనుకో, ఈ ఆబ్జెక్ట్గా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏవిని వాడాలి. ఏవిని యాక్సిలరీ వర్బ్ని ఉపయోగించాలి అని. ఏవి అంటే యాక్సిలరీ వర్బ్. అదేవిధంగా హూ వాట్ మరి వీచ్లు వాక్యం యొక్క ఆబ్జెక్ట్స్కు అయినప్పటికీ ఇవి ఇంటరాక్టివ్ రూపంలో ఉన్నాయి కాబట్టి వాక్యం యొక్క చివరి కాకుండా ముందే ఉంటాయి. ఇవి అనేటువంటి హూ అనేవి ఇవన్నీ కూడా ఇంటరాక్టివ్ క్వశ్చన్లు కాబట్టి వాక్యం యొక్క ముందు ఉంటాయి. వాక్యం యొక్క ముందు ఉంటాయి. ఏవి కొంచెం యాక్సిలరీ వర్బ్కి ముందు ఉంటాయి. ఇప్పుడు అనేది హూ అనేది యాక్చువల్ ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ కాబట్టి వాక్యం యొక్క ముందు ఉంటాయి. అదేవిధంగా డూ యూ థింక్ వాట్? ఎగ్జాంపుల్, డూ యూ థింక్ ఏం ఆలోచిస్తున్నావు? డూ యూ థింక్ వాట్ అన్నాడు. డూ యూ థింక్ వాట్ అనేది థింక్ అని. డూ యూ థింక్ వాట్ అంటాడు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడ కరెక్టా కాదంటే రాంగు. కరెక్ట్ అండి. డూ యూ థింక్ వాట్ అనేది రాంగు. కరెక్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఆబ్జెక్ట్గా రావాలి. ఊ కానీ వాట్ కానీ విచ్ కానీ అనేవి ఆబ్జెక్టుగా ముందుగా రావాలి. ఈ ఇంటరాక్టివ్ క్వశ్చన్లో నోట్ 2లో ఆబ్జెక్ట్గా రావాలి. ఆబ్జెక్ట్ అనేవి ముందుగా రావాలి. ఇప్పుడు వాట్ డిడ్ కరెక్ట్ ఏంటంటే వాట్ డిడ్. డూ యూ థింక్ అనేది తప్పు. ఈ వాట్ అనేది ముందుకు రావాలి. వాట్ డిడ్ అనేది ముందుకు రావాలి. వాట్ డూ యూ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి వాట్ డూ యూ థింక్. వాట్ డూ యూ థింక్ అంతే, రైట్. ఏం ఆలోచిస్తున్నావు, ఇది కరెక్ట్. చూడండి, డూ యూ థింక్ వాట్ అనేది తప్పు. ఈ వాట్ అనేది నోట్ 2లో ఆబ్జెక్టివ్గా వస్తుంది. వచ్చినప్పుడు అది ముందు ఉంటుంది, వాక్యం యొక్క ముందు ఉంటుంది. కాబట్టి ఇంటరాక్టివ్ క్వశ్చన్లో ఆబ్జెక్ట్ రూపం ఇవి ఇచ్చి వాటి సబ్జెక్టులుగా రావు, ఆబ్జెక్టులుగా వస్తాయి. ఆబ్జెక్టులుగా వచ్చినప్పుడు వాక్యం యొక్క ముందే ఉపయోగించాలి. డూ యూ థింక్ వాంట్ అనేది తప్పు కాబట్టి ఈ వాట్ అనేది ముందు రావాలి. కాబట్టి వాట్ డూ యూ థింక్ అనేది కరెక్టు. అదేవిధంగా ఏదైనా ప్రశ్నకు అవునని సమాధానం చెప్పాలనుకుంటే ఎస్ ప్లస్ సబ్జెక్ట్ యాక్సిలరీ వర్బ్ రూపాన్ని కాదని సమాధానం చెప్పాలనుకుంటే, అంటే ఎస్ సబ్జెక్టు ఏవి యాక్సిలరీ వర్బ్ రూపాన్ని కాదని సమాధానం చెప్పాలనుకున్నప్పుడు నో ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ యాక్సిలరీ. ఇప్పుడు ఎస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఏవి అనే సెంటెన్స్ ఉంది. ఈ మూడుతో కలిపిన ఒక సబ్జెక్ట్ ఉంది. మనం కరెక్ట్ అయినప్పుడు ఎస్ అన్నాం. అదే నో అన్నప్పుడు నో ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఏ రావాలి, నో ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఏవి ప్లస్ నాట్ రావాలి అని చూడండి. నో రావాలి, ఎస్ కానీ నో రావాలి, సబ్జెక్ట్ పాటికి సబ్జెక్ట్ రావాలి, ఏవి పాటికి ఏవి రావాలి, నాట్ అనేది ఇది కరెక్ట్. ఎస్ తర్వాత ఇది కరెక్టే, కానీ ఇక్కడ నాట్ అనేది ఎక్స్ట్రా చేస్తుంది. ఈ ఎస్కి నో యాంటీగా వస్తుంది, నెగిటివ్ కాబట్టి. ఎగ్జాంపుల్కి డూ యూ లైక్ స్వీట్స్. డూ యూ లైక్ స్వీట్స్. డూ యూ లైక్
స్వీట్స్ అని. డూ యూ లైక్ స్వీట్స్? నీకు స్వీట్లు ఇష్టమా? నువ్వు అప్పుడు ఏం చెప్పాలి? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్తో చూద్దాం. ఎస్ ఐ డూ. ఎస్ ఐ డూ. ఎస్ అయితే ఐ డూ అన్నాడు. అప్పుడు ఎస్తో కనుక ఆన్సర్ చేస్తే డూ యూ లైక్ స్వీట్స్ అన్నాడు. ఇప్పుడు ఎస్తో క్వశ్చన్ చేసినప్పుడు ఎస్ ఐ డూ అంటాం. అదే నోతో కానీ చెప్తే, కాదని చెప్పినప్పుడు ఏం చెప్పాలి? నో ఐ డోంట్. చూడండి, ఎస్ ఐ డూ అన్నప్పుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసరికి నోతో నో ఐ డోంట్. చూడండి, ఇష్టం లేదు. డో ఐ డోంట్ అన్నాడు, నాకు ఇష్టం లేదు. అదేవిధంగా సంభాషణలో కానీ ఎదురు మాటలకు కానీ అవునా కాదా అలాగా నిజంగానా అని స్పందించినప్పుడు యాక్సిలరీ వర్బ్ సబ్జెక్టు లేదా యాక్సిలరీ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ఎక్సెట్రా రూపాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు తర్వాత ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఏవి ప్లస్ సబ్జెక్టు, ఇవన్నీ ఏంటి? ఇవి ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్లో ప్లస్ ఏవి ప్లస్ సబ్జెక్టు లేకుంటే ఆర్ ఏవి ప్లస్ సబ్జెక్టు లేకపోతే ఏవి ప్లస్ సబ్జెక్టు, ఏవి ప్లస్ సబ్జెక్టు నాట్. ఏవి ప్లస్ సబ్జెక్టు కానీ లేకపోతే ఏవి ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ కానీ, నాట్ ప్లస్ సబ్జెక్ట్, ఏవి ప్లస్ నాట్, దీనికి ఏవి ప్లస్ సబ్జెక్ట్, ఏవి ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్. ఈ విధంగా ఏవి, దీనికి ఏవి ప్లస్ సబ్జెక్ట్ వస్తే తర్వాత ఈ క్వశ్చన్లో ఏవి ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్, ఇలా కూడా ఇంటరాక్టివ్ క్వశ్చన్లో వస్తాయి. అవి ఎలా వస్తాయి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ప్లే క్రికెట్. ఐ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడగలను. ఐ ప్లే క్రికెట్. నెక్స్ట్ వచ్చేసి డూ యూ. డూ యూ. అదేవిధంగా డిడ్ దే. ఇవన్నీ కూడా ఈ రూపంలో వచ్చాయి. డిడ్ దే. డిడ్ దే. ఐ వాంట్ మీట్ హర్. ఐ వుడ్ నాట్. ఐ వాంట్ మీట్. నెక్స్ట్ వచ్చేసి ఐ వాంట్ మీట్ హర్. I want meet her. Again I want won't would not any. I would not meet her again tomorrow. I would not meet her tomorrow. ఈ విధంగా నెగటివ్ వచ్చినప్పుడు ఈ విధంగా ఐ వుడ్ నాట్ మీట్ హర్ అగైన్ టుమారో అని వస్తుంది. లేదంటే ఐ ప్లే క్రికెట్ అని వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక తర్వాత నెక్స్ట్ క్లాస్లో సమ్ ఇంపార్టెంట్ కాంట్రాక్షన్స్ అనే గురించి ఇంగ్లీష్ భాషలో రెండు పదాలను కలిపి ఒకే పదంగా వ్రాయడాన్ని కాంట్రాక్షన్స్ అంటారు. ఈ కాంట్రాక్షన్స్ గురించి తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. ఇప్పుడు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.